తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం యూజీసీ నెట్ 2020లో జరిగినటువంటి తెలుగు పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని విశ్లేషించుకుందాం. ఈ ప్రశ్నపత్రాన్ని విశ్లేషించమని చెప్పేసి మిత్రుడు సాగర్ కోరడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రశ్నపత్ర విశ్లేషణ చూద్దాం. అయితే ఈ ప్రశ్నపత్రాన్ని వచ్చేసి ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగిన అప్పుడు 100 మార్కుల ప్రశ్నపత్రం ఇది. నిడివి ఎక్కువ ఉండడం చేత దీన్ని 2 పార్టులుగా వచ్చేసి విభజించడం అనేది జరుగుతుంది. ఇక ప్రశ్నలోకి వెళ్తే మొట్టమొదటి ప్రశ్న, పతాంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఎవరు? పతాంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఎవరు? 1 కయ్యటుడు. ఆప్షన్స్ 1 కయ్యటుడు, 2 నాగేశ భట్టు, 3 నారాయణ భట్టు, 4 విమల సరస్వతి. దీంట్లో చూస్తే ఆప్షన్స్ 1, 2, 3, 4 అని వరుసగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే అన్ని ప్రశ్నలు వివరణ ఇవ్వడానికి కాలాతీతం కాబట్టి టైం సరిపోదు కాబట్టి కొన్ని ప్రశ్నలకు మాత్రం వివరణిస్తాను. దీంట్లో వచ్చేసి పతాంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన వారు ఆప్షన్ 1 ఆప్షన్ ఏ 1 కయ్యటుడు ఆన్సరు. ఆ తర్వాత వచ్చేసి తాపీ ధర్మారావు కొత్తపాలి ప్రచురితమైన పత్రిక ఏది అని చెప్పేసి 2వ ప్రశ్న. దీంట్లో చూడండి, ఈ కొత్తపాలి అనేది వచ్చేసి వ్యాసాలు. ఈ కొత్తపాలి అనే వ్యాసాన్ని వచ్చేసి ఏ పత్రికలో ప్రచురితం చేశారు అని అడగడం జరిగింది. అయితే ఈ తాపీ ధర్మారావు వచ్చేసి 2 పత్రికలు నడిపారు. 1 జనవాణి, 2 ప్రజామిత్ర అనే పత్రికలను నడపడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే చూడండి ఆప్షన్స్ కింద 1 ప్రజామిత్ర, 2 ధర్మజ్యోతి, 3 జీవనప్రభ, 4 ఆంధ్రలక్ష్మి అని చెప్పేసి. మన ఆన్సర్ వచ్చేసి జనవాణి పత్రికను తాపీ ధర్మారావు నడిపాడు. ఇది వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ప్రజామిత్ర ఆన్సర్, ప్రజామిత్ర సమాధానం. ఆ తర్వాత 3వ ప్రశ్న వస్తే లిరికల్ పోయట్రీని ఎవరు ఏ పేరుతో పిలిచారో గుర్తించండి. లిరికల్ పోయట్రీ అంటే భావకవిత్వాన్ని ఎవరు ఏ పేరుతోనూ పిలిచారు. ఇక్కడికి ఆప్షన్స్ చూడండి. జాబితా 1లో వచ్చేసి గీత కవిత్వం అనే ఒకరు, ఏ గీత కవిత్వం, బి కాల్పనిక కవిత్వం, సి అభినవ కవిత, డి నవ్య కవిత. జాబితా 2లో 1 నోరి నరసింహశాస్త్రి, 2 దువ్విరి రామిరెడ్డి, 3 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 4 రాయపోలు సుబ్బారావు. దీంట్లో విషయానికి వస్తే భావకవిత్వంలో వచ్చేసి తొలి రచన ఏది అంటే ఎవరు రాశారు అంటే రాయపోలు రాయడం అనేది జరిగింది. ఇక భావకవిత్వాన్ని ఎవరెవరు ఏ పేర్లతో పిలిచారు వాడిన దాన్ని చూస్తే చూడండి, రాయపోలు సుబ్బారావు గారు తొలిసారిగా వచ్చేసి భావపదం, భావగీతం అని ఈ పదాలను వాడడం అనేది జరిగింది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ వచ్చేసి, అలాగే కృష్ణశాస్త్రి, వీళ్ళిద్దరు కూడా భావగీతం అని అనడం అని జరిగింది. ఇక్కడ ఏమేమి అడిగారు? గీత కవిత్వం, కాల్పనిక కవిత్వం, అభినవ కవిత, అలాగే నవ్య కవిత అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, అభినవ కవిత్వం అని చెప్పేసి రాయపోలు, అట్లాగే కాల్పనిక కవిత్వం అని కృష్ణశాస్త్రి, గీత కవిత్వం అని చెప్పేసి దువ్వూరి రామరెడ్డి గారు, నవ్య కవిత్వం అని నోరి నరసింహారెడ్డి. ఈ భావకవిత్వం అనే పేరును తొలిసారిగా పెట్టడం అనేది జరిగింది గాడిచెర్ల సర్వోత్తమరావు. అంటే దీంట్లో ఆన్సర్లు వచ్చేసి ఇవి: అభినవ కవిత అని రాయపోలు, కాల్పనిక కవిత అని కృష్ణశాస్త్రి, గీత కవిత అని రామిరెడ్డి, నవ్య కవిత అని నోరి నరసింహశాస్త్రి, అలాగే భావకవిత్వం అనే పేరు పెట్టిన వాళ్ళు గాడిచెర్ల సర్వోత్తమరావు. 4వ ప్రశ్న విషయానికి వస్తే ఇక్కడ చూడండి, కొలేరియన్ భాషల నుంచి సంస్కృతంలోకి వచ్చిన పదాలు ఏవి అని అడిగారు. కొలేరియన్ భాషల నుంచి సంస్కృతం భాషలోకి వచ్చిన పదాలు 1 వచ్చేసి ఏ ఆప్షన్ ఏ కదలి, బి కుంతల, సి తాంబూల, డి కలుష అనే పదాలు. 4 పదాలు ఇవ్వడం అనేది జరిగింది. 4 పదాల్లో ఆన్సర్ కింద సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే, అంటే కదలి, కుంతల మాత్రమే.
ఆ తర్వాత బి ఆప్షన్ 2 బి సి మాత్రమే, ఆప్షన్ 3 బి డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ సి మాత్రమే. దీంట్లో ఆన్సర్ చూస్తే ఏ సి చూడండి, ఆప్షన్ ఏ. నాలుగోది ఏసీలు మాత్రమే, ఆప్షన్ ఏ కదలి అనే పదము, అలాగే వచ్చేసి తాంబూల అనే పదం. ఈ 2 పదాలు కూడా కొలేరియన్ భాషల నుంచి సంస్కృత భాషల్లోకి వచ్చినటువంటి పదాలు. ఆ తర్వాత 5వ క్వశ్చన్, నన్నయ పరంగా గుర్తించదగ్గ అంశాలు ఏమిటి అని చెప్పేసి అడిగిండు. నన్నయ పరంగా గుర్తించదగ్గ అంశాలు అనే 5వ ప్రశ్నలో ఆప్షన్ ఏ వాక్యపదీయం, ఆప్షన్ బి వాగానుశాసనుడు, సి నానా రుచిరార్థ సూక్తినిధి, ఆప్షన్ డి అరణ్య పర్వశేషం అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో చూడండి, ఆప్షన్లో సరైన సమాధానంలో వచ్చేసి 1 ఏ డి అని, తర్వాత అది 2 సిడి మాత్రమే అని, 3 ఏబి మాత్రమే అని, 4 బీసీలు మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 4 అంశాలు చూస్తే ఆప్షన్ ఏ వాక్యపదీయం, ఇది నన్నయపరంగా గుర్తిస్తామా? గుర్తించాం. ఎందుకు? ఈ వాక్యపదీయం అనే రచన ఎవరు చేశారు? భర్తృహరి చేయడం అనేది జరిగింది, భర్తృహరి. కాబట్టి ఇది ఆన్సర్ కాదని చెప్పేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఆప్షన్ డి అరణ్య పర్వశేషం. అరణ్య పర్వశేషం అంటే అరణ్య పర్వంలో మిగిలినటువంటి శేషం అంటే మిగిలింది, ఆ మిగిలిన దాన్ని ఎవరు రాశారు? ఎర్రన రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మిగతా 2 చూడండి, వాగానుశాసనుడు, నన్నయ్యకు వచ్చేసి శబ్దానుశాసనుడు, వాగానుశాసనుడు అని చెప్పేసి బిరుదులు కలవు. కాబట్టి ఆప్షన్ బి ఓకే, బి అనేది కరెక్ట్. అట్లాగే నానా రుచిరార్థ సూక్తినిధి అని చెప్పేసి ఈయన రచనలలో వచ్చేసి, ఈయన రచనా శైలిలో వచ్చేసి ఇది ఒకటి, నానా రుచిరార్థ సూక్తినిధి అని చెప్పేసి, అంటే ఎక్కువ సూక్తులు వాడడం అనేది జరిగింది. కాబట్టి బీసీలు అనేది, బీసీ అనేది దేనికి ఉన్నది? ఆప్షన్ 4కు ఉన్నది చూడండి. 4వ దానికి వచ్చేసి బీసీలు మాత్రమే, బీసీ అని మాత్రమే పెట్టాలంటే వాగానుశాసనుడు, అట్లాగే నానా రుచిరార్థ సూక్తి. ఇక 6వ ప్రశ్నకు వెళ్దాం. 6వ ప్రశ్నకి వెళ్తే, మాండలిక విజ్ఞానంలో చర్చకు వచ్చే అంశాలను గుర్తించండి. మాండలిక విజ్ఞానంలో చూస్తే ఆప్షన్ 1 వచ్చేసి వైయక్తికం అంటే వ్యక్తిగతం అని చెప్పేసి అర్థం, ఆప్షన్ బి పునర్నిర్మాణం, ఆప్షన్ సి కృతక ప్రామాణికం, ఆప్షన్ డి వ్యవహారిక భేదక రేఖలు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మాండలిక అంశంలో, మాండలికం అంటే ఏంటిది? వివిధ ప్రాంతాల్లో మాట్లాడే భాషను మాండలికం అంటారు. ఒక కవి చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడేది వచ్చేసి మాండలికమే తప్ప భాష కాదు అని చెప్పేసి అన్నాడు. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే ఆప్షన్ ఏలో వైయక్తికం అంటే వ్యక్తిగతంగా మాట్లాడేది, పునర్నిర్మాణం అంటే మాండలిక విజ్ఞానంలో ఎప్పుడు కూడా పునర్నిర్మాణం అనేది జరగదు. కృతక ప్రామాణికం అంటేనే అన్ని భాషలలో నుంచి వచ్చేసి అందరూ కామన్గా మాట్లాడి కొన్ని పదాలను స్థిరీకరిస్తే కృతక ప్రామాణికం. సాధారణంగా పత్రికల భాషను ప్రామాణిక భాషలు అని చెప్పేసి ప్రామాణిక భాషలుగా వాడుతున్నారు పత్రిక భాషల్లో. కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు, అలాగే సి అనేది కాదు. అంటే ఆప్షన్ ఏ వైయక్తికం, మాండలిక విజ్ఞానం అంశంలో చర్చకు వచ్చేసి వైయక్తికం, అట్లాగే వ్యవహారిక భేదక రేఖలు అంటే ఇక్కడ చూడండి, మాండలిక అధ్యయనంలో వచ్చేసి మాండలిక అధ్యయనంలో వ్యవహారిక భేద రేఖలు అంటే ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతాన్ని, అట్లాగే ఒక భాషా పరంగా ఉచ్చారణ పరంగా విలక్షణత పరంగా వచ్చేసి విభేదించుకుంటే గీసే గీతలను వచ్చేసి వ్యవహారిక భేదక రేఖలు లేక మాండలిక విచ్ఛేదన రేఖలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. మాండలిక పదాలను దేశపటంలో సూచించే రేఖలను వ్యవహార భేదక రేఖలు అని చెప్పేసి అంటారు. అంటే ఉదాహరణకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పేడను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పేడ అనే మాటను వచ్చేసి తెలంగాణలో పెండ అని చెప్పేసి వాడడం అనేది జరుగుతారు. అట్లాగే తెలంగాణలో గోంగూర అనే పదాన్ని వచ్చేసి పుంటికూర అంటారు, అదే రాయలసీమలో గోగాకు అంటారు. ఇలా ప్రాంతాలను బట్టి విభజిస్తే దానిని వచ్చేసి వ్యవహారిక భాషా భేదాలు అంటారు. ఈ వ్యవహారిక మాండలిక భాషలు ఎప్పుడైనా కానీ వ్యక్తిగతంగా మారడం అనేది జరుగుతాయి, వ్యక్తులను బట్టి కూడా మారుతుంటాయి, ప్రాంతాలను బట్టి వ్యక్తులను బట్టి మారుతుంటాయి. కాబట్టి ఈ మాండలిక భాషా విజ్ఞానంలో వచ్చేసి చర్చకు వచ్చేవి
ఒకటి వైయక్తికం, 2 వ్యవహారిక భాష భేదక రేఖలు. దీన్ని బట్టి ఆన్సర్ ఏమున్నది? ఆప్షన్ 6. థర్డ్ది అంటే మూడోది ఏడీలు మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏంటిది? ఇక్కడ సమాసాలు అడిగింది. బహువ్రీహి సమాసం, ఆప్షన్ 1 బహువ్రీహి, 2 కర్మధారయ సమాసం, 3 తత్పురుష సమాసం, 3 ద్విగు సమాసం. ద్విగు అనగానే మనకు ఈ మూడిట్లలో చర్చకు పక్క పెడితే ద్విగు అనగానే గుర్తుపెట్టుకోండి. ద్విగు అంటే ఏంటిది? సంఖ్యను బట్టి వచ్చేసి కాబట్టి ఇక్కడ సంఖ్యా ప్రాధాన్యత కాబట్టి ద్విగు అనేది కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ సమాసాల విషయానికి వస్తే చూడండి, ఒక్కొక్క సమాసం ఒక్కొక్కటి పూర్వ పదార్థ ప్రాధాన్యం కనుక ఉంటే, అంటే పూర్వపదాల్లో సంధిని విడదీసి సమాసాన్ని 2 భాగాలు అనుకుంటే, పూర్వపదం ఉత్తరపదం అని చెప్పేసి 2 భాగాలు ఉంటే, దాంట్లో పూర్వపదాన్ని ప్రాధాన్యత ఉంటే దాన్ని అవ్యయీభావము సమాసము అంటారు. అలాగే ఉత్తర పదార్థం కనుక ప్రాధాన్యత ఉంటే దాన్ని తత్పురుష సమాసము అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, 2 ఏంది? పూర్వము తర్వాత ఉత్తరం 2 పదాలు కనుక ప్రాధాన్యత కనుక ఉంటే దాన్ని ద్వంద్వము అని చెప్పేసి అంటారు. అట్లాగే అన్య పదార్థం ఈ 2 కాకుండా వేరేది కనుక వచ్చేసి, ఉదాహరణకు బహువ్రీహి ముక్కంటి అని ఉంది, అంటే 3 కనులు కలవాడు. 3 కనులు కలవాడు ఎవరు? శివుడు. అంటే కొబ్బరి నారికేలం కూడా వచ్చేసి 3 కనులు కలవాడు అని వస్తుంది. ఇక్కడ చూడండి, ముక్కంటి అని ఉన్నది. ముక్కంటి అనేది వస్తే అంటే అన్య పదార్థం, అంటే శివుడు అనేది ఇక్కడ ఉన్న పదాలలో విడదీసినప్పుడు విగ్రహవాక్యం రాసినప్పుడు శివుడు అనే పదం వచ్చేసి అన్య పదార్థం అనేది ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఇట్లాంటి పదాలను వచ్చేసి బహువ్రీహి పదాలు అని అంటారు. ఇక్కడ చూడండి, అడిగిన ప్రశ్న ఉత్తర పదార్థం అంటే 2వ పదం వచ్చేసి ప్రాధాన్యత కలగది ఏంటిది అని అడిగితే ఆప్షన్ సి తత్పురుష సమాసం. బహువ్రీహి అనేది ఇక్కడ చూడండి, ఒకటి బహువ్రీహి వచ్చేసి అన్య పదార్థం వేరేది. అట్లాగే కర్మధారయం అంటే పూర్వ పదార్థం. అట్లాగే వచ్చేసి తత్పురుష సమాసం అనేది ఉత్తరం. ద్విగు అనేది సంఖ్యావాచకానికి ద్విగు అనేది. ఆ తర్వాత వచ్చేసి 8వ ప్రశ్న, గ్రామ్యమా వాడుక భాష అన్న వ్యాసాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఎందులో వ్రాశారు? ఇది చూడండి, అప్పట్లో వచ్చేసి వ్యవహారిక భాష, గ్రాంధిక భాషలు అని చెప్పేసి, ప్రామాణిక భాషలు అని చెప్పేసి కొంత గొడవ జరగడం అనేది జరిగింది. అసలు ఈ ప్రామాణిక భాష గురించి ఇక్కడ ఆప్షన్లు చూడండి, గ్రామ్య భాషమా వాడుక భాషమా అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ దేన్ని సమర్థించిండు అనేది చూద్దాం. దాంట్లో చూస్తే ఇక్కడ చూడండి, ఈ గ్రాంధిక భాషనే వచ్చేసి పండిత భాష, అట్లాగే కావ్య భాష, సాహిత్య భాష అని చెప్పేసి మారు పేర్లు ఉన్నాయి వీటికి. ఈ గ్రాంధిక భాషను వచ్చేసి పూర్తిగా సమర్థించిన వారు వచ్చేసి పూర్తిగా జయంతి రామయ్య పంతులు పూర్తిగా సమర్థిస్తే, దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది గిడుగు రామ్మూర్తి పంతులు వచ్చేసి వ్యవహారిక భాషనే ఉండాలి అని చెప్పేసి, పాఠ్యపుస్తకాల్లో వ్యవహారిక భాషనే ఉండాలి అని చెప్పేసి పోరాడిన ఆయన వచ్చేసి ఈయన ఆ భాషలో దానికి వ్యవహారిక భాషకు కృషి చేసుకుంటా ఈ గిడుగు రామ్మూర్తి గారు వచ్చేసి దాన్ని వ్యవహారిక భాషా ఉద్యమానాన్ని ప్రచారం చేయడానికి అని చెప్పేసి తెలుగు పత్రిక అని చెప్పేసి ఒక పత్రికను వచ్చేసి ప్రారంభించిర్రు. ఆ పత్రికలో అనేక వ్యాసాలు రాసిర్రు. దాంట్లో గిడుగు సీతాపతి గారు వచ్చేసి నన్నయ్య భట్టు సీసపద్య భేదము, అఖండ ఒడి, చందో రహస్య దర్పం ఇలాంటివన్నీ కూడా రాయడం అనేది జరిగింది. అట్లాగే తాపి ధర్మారావు కూడా వచ్చేసి జనవాణి, ఇంతకుముందు చెప్పుకున్నాం జనవాణి అనే పత్రికను నడిపిండని. తొలిసారిగా వ్యవహారిక భాష కోసం కృషి చేసిన పత్రిక ఏది అంటే ఈ జనవాణి పత్రిక. ఇది వచ్చేసి దీంట్లో కూడా సరళ గ్రాంధికంలో వ్యాసాలు రాసిన వాళ్ళు జనవాణిలో విశ్వనాథ సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు వ్యాసాలు రాయడం అనేది జరిగింది. ఇంకా వ్యవహారిక భాషను ఎవరెవరు ఇవన్నీ ఎందుకు అంటే కేవలం ప్రశ్నలో ఆన్సర్ తెలిస్తే సరిపోదు, ఆ ప్రశ్న మీద ఉన్నటువంటి పూర్తి అవగాహన ఉండాలి కాబట్టి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవహారిక భాషావాదాన్ని వ్యతిరేకించిన గ్రాంధికవాదులు ఎవరంటే జయంతి రామయ్య పంతులు. ఇట్లా కూడా అడగొచ్చు, గ్రాంధిక భాషావాదులు ఎవరు అని కూడా అడగొచ్చు. అట్లాగే వ్యవహారిక భాషావాదులు ఎవరు అని కూడా అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రాంధికవాదులు ఎవరు అంటే జయంతి రామయ్య పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి గారు, వావికొలన సుబ్బారావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పూండ్ల రామకృష్ణయ్య,
ఇంకా తదితరులు ఉన్నారు. ఆ తర్వాత వ్యవహారిక భాషావాదులు వచ్చేసి చిలుకూరి నారాయణరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, అట్లాగే దీపాల పిచ్చయ్య శాస్త్రి, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక మళ్ళీ ఇంకా పూర్తి వివరణ వద్దు. సరే, వ్యవహారిక భాషావాదాన్ని వచ్చేసి దేంట్లో వ్యాసాలు రాసిండంటే ప్రబుద్ధాంధ్ర అని చెప్పేసి ఒకటి, జయంతి పత్రిక అని, తెలుగు పత్రిక అని, ఆంధ్రి పత్రిక అని చెప్పేసి ఉన్నాయి 4 ఆప్షన్స్. దీంట్లో చూడండి, ప్రబుద్ధాంధ్ర పత్రికను వచ్చేసి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ప్రారంభించడం అనేది, సంపాదకత్వం వహించడం అనేది జరిగింది. విశ్వనాథ వారు వచ్చేసి జయంతి అనే ఒక పత్రికను నడపడం అనేది జరిగింది. కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. ఈయన గ్రామ్యమ వాడుక భాష అనే వ్యాసాన్ని దేంట్లో రాశారు అంటే జయంతి అనే పత్రికలో రాయడం అనేది జరిగింది, జయంతి పత్రిక. ఆ తర్వాత చూడండి, ఈ క్రింది 9వ ప్రశ్న, ఈ క్రింది వారిలో నవలా రచయితలు ఎవరు అని. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే గొల్లపూడి మారుతీరావు, అట్లాగే ముల్లపూడి వెంకటరమణ, బండ్లమూడి సుబ్బారావు, సి నారాయణ రెడ్డి. వీటిల్లో మనకు కొంత అవగాహన ఉండాలి. గొల్లపూడి మారుతీరావు గారు నాటికలు రాశారు, అలాగే నవలలు రాయడం అనేది జరిగింది. ముల్లపూడి వెంకటరమణ కూడా నవలలు రాశారు, అలాగే నాటికలు రాశారు. కానీ ఇక్కడ చూడండి, సీనారే గారు ఎక్కడ నవలలు రాయలేదు, నాటికలు మాత్రం రాశారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆప్షన్లోకి వివరాల్లోకి వెళ్తే చూడండి, సీనారే గారు రాసినటువంటి నాటికలు చూస్తే ఇక్కడ గేయ నాటికలు రాయడం అనేది జరిగింది. నవ్వని పువ్వు, దివ్యల సంగీతం, రామప్ప గుడి, వెన్నెలవాడ, అజంతా సుందరి, తరతరాల వెలుగు. మీకు ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి. యూజీసీ నెట్లో మీరు ప్రశ్నపత్రాలు కనుక ప్రిపేర్ అయ్యేటప్పుడు, అట్లాగే మీరు మోడల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కేవలం మీకు ఆన్సర్ ఒక్కటి, మీకు ఇచ్చిన 4 ఆన్సర్ తెలిస్తే సరిపోదు. మిగతా 4 ఆప్షన్లో ఆన్సర్లు కూడా తెలిస్తేనే మీరు జేఆర్ఎఫ్ కొట్టగలరు, అట్లాగే నెట్ను సులువుగా సాధించగలరు. ఇదొక్కటి నెట్ పేపర్ కనుక 4 ఆప్షన్స్ నెట్ పేపర్ కనుక ఫేస్ చేసి ఎక్కువ మార్కులు కనుక సాధిస్తే మీరు ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా పొందగలరు. అట్లాంటి పేపర్ యూజీసీ నెట్ అనేది. అలా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి, సీనారే గారు నవ్వని పువ్వు, దివ్యల సంగీతం, రామప్ప గుడి, వెన్నెలవాడ, అజంతా సుందరి, తరతరాల వెలుగు అనేది రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు కూడా నాటికలు రాశారు. వీరు ఈ కళ్ళు అనేది సినిమాగా కూడా వచ్చింది. అట్లాగే రాగరాణి, పతిత, నీలయ్య గారి దైవం, పగ, ప్రశ్న, చీకటి లాంటి కోరిక, నిజం నిద్రపోయింది, చదరంగం, అనంతరం, కాలం వెనక్కి తిరిగింది, వాన వెలసిన రాత్రి, ఇవన్నీ కూడా నాటికలు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ప్రశ్నలో నవలా రచయితలు ఎవరు అని అడగడం జరిగింది కదా. నవలా రచయితల్లో వచ్చేసి బండ్లమూడి సుబ్బారావు గారు వచ్చేసి నాటికలు రాయడం జరిగింది తప్ప నవలలు రాయలేదు. సి నారాయణ రెడ్డి గారు కూడా నాటికలు రాశారే కానీ నవలలు రాయలేదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గొల్లపూడి మారుతీరావు గారు నవలలు రాయడం అనేది జరిగింది. అట్లాగే ముల్లపూడి వెంకటరమణారావు గారు కూడా నవలలు రాశారు. కాబట్టి ఆప్షన్ ఏబిలో అనేది, అంటే ఏబి అనేది దేంట్లో ఉన్నది, 1లో ఉన్నది. ఇది 1 ఆన్సర్. తర్వాత 10వ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న, రాయలసీమ మాండలిక పదం కింద వచ్చేసి మాండలిక పదం ఇచ్చేసి ఈ క్రింది వానిలో రాయలసీమ మాండలిక పదం ఏది అని ఇచ్చిండు. దుబ్బనేల, మడక, పాల, పెండ. ఇంతకుముందు చెప్పుకున్నాం, పెండ అనేది తెలంగాణలోనే వాడతారు, పేడ అనేది వచ్చేసి మాత్రం రాయలసీమలో వాడతారు. ఇక మిగతా కాబట్టి ఆప్షన్ 4 అనేది కాదని అర్థమవుతుంది మనకు. మీకు కొంచెం బాగా చదివిన వాళ్ళకి ఒకటే విషయం, 4 ఆప్షన్లో 1 మాత్రం తప్పని గుర్తించగలరు. మిగతా 3 మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, దుబ్బనేల, మడక, పాల. ఇక్కడ పదాలను చూస్తే చూడండి, పేడ. ఇక్కడ చూడండి, కళింగాంధ్రలో వచ్చేసి పూర్వ మండలంలో పేడ అని అంటారు, రాయలసీమలో పేడ అంటారు, అట్లాగే తెలంగాణలో పెండ అంటారు, మధ్య దాంట్లో వచ్చేసి పేడ అంటారు. కాబట్టి ఇది పెండ అనేది వచ్చేసి ఉత్తర మాండలికం. ఇంతకుముందు ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ దుబ్బనేల అనేది చూద్దాం. దుబ్బనేల ఫస్ట్లోనే ఉంది చూడండి. ఇక్కడ తువ్వనేల అని చెప్పేసి రాయలసీమలో అంటారు, దుబ్బనేల అని కూడా తెలంగాణలో అంటారు. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఇచ్చిన వాటిల్లో వచ్చేసి దుబ్బనేల, పెండ అనేది తెలంగాణ పదాలు. ఇక్కడ రాయలసీమలో పదాలు వచ్చేసి మడక, పాల అనేవి రాయలసీమలో పదాలు. అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ తెలిసిపోయింది, మడక, నేల అని. మరి మిగతా తెలంగాణలో కూడా ఏమంటారు అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి, పాల. ఇక్కడ చూడండి,
మేడి అనేది మేడి అంటారు. ఈ పాలె అనే పదాన్ని తెలంగాణలో అనడం అనేది జరుగుతుంది. పాలె అనే పదాన్ని ఇక్కడ చూడండి, ఈ పాలె అనే పదాన్ని తెలంగాణలో అనడం అనేది జరుగుతుంది. అట్లాగే మేడితోక అనేది రాయలసీమలో, మేడి అనేది వచ్చేసి పూర్వ మండలంలో, అట్లాగే మేడి అనేది మధ్య ప్రాంతంలో అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి 3 తెలంగాణ పదాలే ఉన్నాయి: దుబ్బనేల, పాలె, పెండ. ఈ మడక అనే పదం మాత్రం వచ్చేసి రాయలసీమలో ఉన్నది. మడక అనే పదం రాయలసీమలో ఉంది, అంటే రెండో ఆప్షన్. ఆ తర్వాత క్వశ్చన్ 11వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. మీకు ఈజీగా తెలుస్తుంది ఇది. శంకరుడు, నింబార్కుడు, మధ్వాచార్యులు, బట్టి భాస్కరుడు. అట్లాగే ఆప్షన్ జాబితా 2లో భేదవాదం, అద్వైతం, ద్వైతవాదం, ద్వైతం అని చెప్పేసి. ఇక్కడ చూడండి, దీంట్లో చూడండి అద్వైతాన్ని వచ్చేసి ఆదిశంకరాచార్య, ఇవన్నీ దర్శనాలు, వీటిని స్థాపించిన వాళ్ళు వచ్చేసి అద్వైతాన్ని శంకరాచార్యులు, ద్వైతాన్ని మధ్వాచార్య. ద్వైతము అంటే ఇది వివరణ అవసరం లేదు, కానీ ద్వై అంటే 2 అని చెప్పేసి, అంటే దేవుడు, జీవుడు, పరమాత్మ, దేవుడు ఉన్నాడు అలాగే పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి చెప్పేది మధ్వాచార్యులు. అద్వైతం అంటే దేవుడు ఒక్కడే, జీవుడు ఒక్కడే అని చెప్తే అద్వైతం. ఇక్కడ చూడండి, అద్వైతం శంకరాచార్యులు, ద్వైతం మధ్వాచార్యులు, ద్వైతాద్వైతం అని చెప్పేసి వల్లభాచార్యులు, విశిష్టాద్వైతం అని చెప్పేసి రామానుజాచార్యులు, శుద్ధాద్వైతం అని చెప్పేసి నింబార్కరుడు, అట్లాగే శంకరాద్వైతం అని శ్రీకంఠాచార్యులు అని చెప్పడం అనేది జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్నలు మిగతాయి మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అద్వైతం వచ్చేసి శంకరాచార్యులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లాగే వచ్చేసి మధ్వాచార్యులు ఏమన్నాడు చూడండి, ద్వైతం అని చెప్పేసి మధ్వాచార్యులు అనడం అనేది జరిగింది, ద్వైతము అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూడండి, ద్వైతాద్వైతం అని చెప్పేసి వల్లభాచార్యులు అనడం అనేది జరిగింది, ద్వైతాద్వైతం వాదం వచ్చేసి. ఇవన్నీ కూడా వీటిని జతపరచండి. ఆ తర్వాత వచ్చేసి 12వ ప్రశ్న, మొదటి అక్షరానికి 4వ గణాధ్యక్షరానికి యతిని చెల్లించే పద్యాలు ఏమిటి? అంటే 1వ అక్షరానికి వచ్చేసి పద్యంలో 1వ అక్షరానికి 4వ అక్షరానికి గణం చెల్లుబాటయ్యి యతి చెల్లుబాటయ్యే పద్యాలు ఏమిటి? ఆప్షన్లో తేటగీతి, ఆటవెలిది, దీపము, సీసము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇవి తెలిసి, ఇక్కడ యతి అనేది ఏ స్థానంలో వస్తుందనేది తెలవాలి. ఇక్కడ చూడండి, ఉత్పలమాలలో వచ్చేసి 10, యతి స్థానం 10, చెంపకమాలలో 11, శార్దూలంలో 13, మత్తేబంలో 14. ఇవన్నీ కూడా వచ్చేసి జాతి ఉపజాతి పద్యాలు అని చెప్పేసి అంటారుగా. ఇక్కడ చూడండి, ఈ ఉపజాతి పద్యాలలో వచ్చేసి సీసంలో యతి స్థానం వచ్చేసి 1, 3 అక్షరాలకు, పద్యంలో 1, 3 అక్షరాలకు. అలాగే తేటగీతిలో వచ్చేసి 1, 4కు, ఆటవెలిదిలో 1, 4కు. ఇక్కడ చూడండి, మనల్ని అడిగింది వచ్చేసి ప్రశ్న ఏ పద్యాలకు 1, 4 అక్షరాలకు అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, 1వ అక్షరానికి 4వ అక్షరానికి, 1 అక్షరానికి ఏంటివి తేటగీతి, ఆటవెలిది, అంటే ఏ మరియు బి అనేది, ఏ మరియు బి ఏమున్నది, ఏ మరియు బి అంటే ఆప్షన్ 4, ఏ మరియు బి అనేది. ఆ తర్వాత 13వ ప్రశ్న చూస్తే, 13వ ప్రశ్న, కాలక్రమాన్ని బట్టి వరుస క్రమాన్ని గుర్తించండి. కాలాన్ని బట్టి ఆంధ్రాభ్యుదయం, ఆంధ్ర సర్వస్వం, ఆంధ్ర భారతి, ప్రబుద్ధాంధ్ర అని చెప్పేసి ఉన్నది. మీరు ఇక్కడ చూడండి, ఆంధ్ర అనేది పదాలు వచ్చినాయి అన్నీ కూడా ఒకే టైంలో ఈ కాలక్రమేణా వచ్చిన అన్నిటిని కూడా ఒక లింకుతో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఆంధ్ర శబ్దంతో కలిపి ఉన్నాయి. ఆంధ్రాభ్యుదయం అని, ఆంధ్ర సర్వస్వం అని, ఆంధ్ర భారతి అని చెప్పేసి, ప్రబుద్ధాంధ్ర అని. దీంట్లో చూస్తే ఆన్సర్ని చూస్తే ఆప్షన్ 2లో చూడండి, డి అనేది మొదలు రావాలి, అంటే ప్రబుద్ధాంధ్రను, దీన్ని శ్రీపాద సంపాదకుడు. తర్వాత వచ్చేసి ఆంధ్రాభ్యుదయం, తర్వాత వచ్చేసి ఆంధ్ర సర్వస్వం, ఆ తర్వాత ఆంధ్ర భారతి 1910లో వచ్చింది. దీంట్లో పత్రికలను ఒకసారి చూస్తే చూడండి, వర్తమాన తరంగిణి అని చెప్పేసి 1842లో రావడం అనేది జరిగింది. 1864లో వచ్చేసి సుజనరంజని, 1871లో ఆంధ్ర భాషా సంజీవిని, 1874లో వివేకవర్ధిని, 1885లో చింతామణి, అట్లాగే 1902లో కృష్ణపత్రిక, 1906లో మనోరమ, 1908లో ఆంధ్రపత్రిక, 1910లో ఆంధ్ర భారతి, ఇక్కడ 1910లో
1922లో శ్రీపాద వారి ప్రబుద్ధాంధ్ర. ఇక్కడ చూడండి ఇట్లా కూడా అడుగుతాడు, ఆంధ్ర భారతి, శ్రీ భారతి, భారతి ఇట్లా సీరియల్గా కూడా అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా పత్రికలు ఒకసారి చదువుకోండి. అట్లా ఈ మన దాంట్లో ఇచ్చిన వాటిలో చూడండి ఆంధ్ర అనే శబ్దం వచ్చేసి 1817లో ఆంధ్ర భాషా సంజీవిని కొక్కొండ వెంకటరత్నం పంతులు గారిది. 1908లో ఆంధ్ర పత్రిక, అట్లాగే 1910లో వచ్చేసి ఆంధ్ర భారతి, 1934లో ఆంధ్రభూమి, 1938లో ఆంధ్రప్రభ, 1960లో ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ప్రశ్నకి వెళ్తే 14వ ప్రశ్న, ఇది నిర్దేశ వాక్యాలు, హేతువాక్యాలు అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. వీటిలో చూస్తే ఛందస్సులో సజాతీయ వర్ణవృత్తిగా తెలుగులో యతిని పాటించారు, దానివల్ల పద్యానికి శ్రవ్యత సమకూరింది. కాబట్టి ఇక్కడ చూడండి నిహేతువార్థకాలు, హేతువార్థకాలు ఈ ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే హేతువార్థకాన్ని చదవండి ఫస్ట్, తర్వాత నిర్దేశవాక్యాన్ని చదవండి. ఇక్కడ చూడండి దానివల్ల పద్యానికి శ్రావ్యత సమకూరుతుంది ఫస్ట్, తర్వాత ఛందస్సులో సజాతీయ వర్ణవృత్తిగా తెలుగులో యతిని పాటించారు. ఈ కింది చూడగానే మనకు అర్థమైపోతుంది పద్యానికి యతి వల్లనే శ్రవ్యత అనేది కుదురుతుంది. ఇది సత్యం. ఎందుకంటే యతి అంటే ఏంది, ఒకే రకమైనటువంటి పదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం యతి. దానివల్ల ఏంటంటే శ్రవ్యత అనేది లయబద్ధత కుదురుతుంది. కాబట్టి కిందిది హేతు అనేది కరెక్టు. తర్వాత నిహేతుకు అర్థం చూడండి, నిర్దేశవాక్యం చూస్తే ఛందస్సులో సజాతీయ వర్ణవృత్తిగా తెలుగులో యతిని పాటించారు. అవును, తెలుగులో సజాతీయం అంటే అదే యాన అక్షరానికి యాన అక్షరం రావాలని, అంటే అదే వర్ణానికి దగ్గరగా ఉండేటువంటి సజాతీయమైనటువంటి ఒకే జాతికి సంబంధించినటువంటి వర్ణాలే రావాలని చెప్పేసి యతిని పాటించడం అనేది జరిగింది. కాబట్టి రెండు సరైనవే. తర్వాత చూడండి ఆ తర్వాత చూస్తే పల్నాటి వీరకథా చక్రంలో 2 యుద్ధాలు ఏమిటి అని చెప్పేసి అడిగిండు. పల్నాటి కథలో వచ్చేసి పల్నాటి కథ అని చెప్పేసి ఉన్నది కదా జానపద కథల్లో, 1 గురిజాల యుద్ధం, 2 ఆప్షన్ బి కొమరాజు యుద్ధం, ఆప్షన్ సి బొబ్బిలి యుద్ధం, డి అలరాజు యుద్ధం. మీకు ఇక్కడ సి అని చూడగానే బొబ్బిలి యుద్ధం కాదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే బొబ్బిలి యుద్ధం అనేది ప్రత్యేకమైనటువంటి జానపద కథ. ఇక్కడ గురిజాల యుద్ధమా, కొమరాజు యుద్ధమా, అట్లాగే అలరాజు యుద్ధమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి పల్నాటి యుద్ధంలో ఏమేమి ఉన్నాయంటే పల్నాటి వీర చరిత్రలో వచ్చేసి మొత్తం కూడా 9 కథలు ఉన్నాయి. ఆ 9 చూడండి కోళ్ళ పొట్లాట, రాయబారం, గురజాల యుద్ధం, కల్లు ప్రతిష్ట, బాలుని కథ, బాలుని యుద్ధం, కనమనేని యుద్ధం, కొమ్మరాజు కథ ఇంతకుముందు వచ్చింది ఆప్షన్లో, కొమ్మరాజు కథ, బ్రహ్మనాయనిక విరుగు, పెద్దన పెండ్లి రాయబారం, యాత్రా కథ, పేర్నిడి యుద్ధం, తిప్పలేనీడ యుద్ధం, అట్లాగే అరుణగండ్ల యుద్ధం, నాయకురాలి కథ, అనుంగురాజు మరణం, రాచగావు ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. ఇదన్నీ కూడా అట్లాగే కోడిపోరు, మందపోటు, గుర్రాల చాటువ ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. గురజాల యుద్ధం ఆప్షన్లో వచ్చింది. ఈ 2 కూడా ఉన్నాయి. గురజాల యుద్ధం అనేది ఉన్నది, అట్లాగే వచ్చేసి కొమ్మరాజు యుద్ధం, ఈ 2 కూడా ఉన్నాయి. అలరాజు యుద్ధం అనేది లేదు. అలరాజు యుద్ధం దేంట్లో ఉన్నదంటే చూడండి కాటన్ రాజు కథల్లో వచ్చేసి ఈ అలరాజు యుద్ధం అనేది రావడం అనేది జరుగుతుంది. కాటన్ రాజు కథల్లో ఇక్కడ కాటన్ రాజు కథల్లో తంగిరాజు సుబ్బారావు గారు పరిశోధించారు. దీంట్లో కూడా ఏమున్నాయి అనేది తెలుసుకోండి. దీంట్లో బట్టు రాయబారం అని చెప్పేసి, అగుమంచి కథ అని చెప్పేసి, పెద్దిరాజు కథ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి. దీంట్లో వచ్చేసి చూడండి ఆప్షన్లో పరిటాల పల్నాటి వీర చక్ర కథలో ఉన్న చక్రంలో ఉన్న 2 యుద్ధాలు గురిజాల యుద్ధం, కొమ్మరాజు యుద్ధం. మిగతా 2 కూడా కావని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి బి అనేది ఉన్నది కాబట్టి ఆప్షన్ 1లో ఏబి ఉన్నది కాబట్టి ఆప్షన్ 1 ఆన్సరు. ఆ తర్వాత వచ్చేసి 16వ ప్రశ్న చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి. వశిష్ఠుడు, అభిమన్యుడు, గౌతముడు, కశ్యపుడు. ఇక్కడ పక్కన ఇచ్చింది చూడండి అదితి, అహల్య, ఉత్తర, అరుంధతి. ఇది చూడంగానే మీకు అర్థం కావాలి. ఒకవైపు పురుషులను ఒకవైపు స్త్రీలను ఇచ్చారు. వీళ్ళకి ఏం సంబంధం అంటే వీళ్ళ భార్యల పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ సతీమణుల పేర్లు, ధర్మపత్నుల పేర్లు. ఇక్కడ చూడండి వశిష్ఠుని భార్య పేరు ఏం పేరు? అరుంధతి వశిష్ఠుని భార్య పేరు. అభిమన్యుని భార్య పేరు ఉత్తర.
అట్లాగే గౌతముడు భార్య పేరు అహల్య, కశ్యపుడి భార్య పేరు అదితి. ఇవన్నీ కూడా ఆప్షన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఎవరెవరు భార్యాభర్తలను చూస్తే పురాణాలలో ఇక్కడ చూడండి బ్రహ్మకు వచ్చేసి బ్రహ్మదేవుడికి వచ్చేసి సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివుడికి పార్వతి, ఇవి తెలుసు. రామాయణంలో వచ్చేసి దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి, రాముడికి సీత, లక్ష్మణుడికి ఊర్మిళ, ఇంద్రజిత్కు సులోచన, రావణుడికి మండోదరి, అట్లాగే వచ్చేసి శంతనుడికి వచ్చేసి గంగ, మహాభారతంలో ధృతరాష్ట్రుడికి గాంధారి, విరాటరాజుకు సుదేష్ణ, అర్జునుడికి వచ్చేసి ఉలూచి, చిత్రాంగద, సుభద్ర, అభిమన్యుడికి ఉత్తర, విచిత్రవీర్యునికి అంబిక, అంబాలిక, పాండరాజుకు కుంతి, మాద్రి, పాండవులకు ద్రౌపది. ఇట్లాగే భాగవతంలో అగస్త్యుడికి లోపాముద్ర, వశిష్ఠుడికి అరుంధతి, గౌతముడికి అహల్య, అత్రిమునికి అనసూయ, సూర్యుడికి ఛాయాదేవి, దేవయాని, అట్లాగే శర్మిష్ఠ, యయాతి భార్యలు. ఇది అండి. దాని తర్వాత వచ్చేసి శ్రీపాద కృష్ణమూర్తి గారి పత్రికలు ఏమిటి అని చెప్పేసి 17వ ప్రశ్న చూడండి. దీంట్లో వందే మాతరం, లోకబంధు అని చెప్పేసి లోకబంధు, గౌతమి, అట్లాగే వచ్చేసి భరతమాత అని చెప్పేసి ఈ 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. 4 ప్రశ్నలు. ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి శ్రీపాద కృష్ణమూర్తి గారు వందే మాతరం అలాగే గౌతమి ఈ 2 పత్రికలను కూడా నడపడం అనేది జరిగింది. కాబట్టి ఈ రెండింటిని ఆన్సర్లుగా తీసుకోవచ్చు, వందే మాతరం అట్లాగే గౌతమి. ఇక 18వ ప్రశ్న వచ్చేసి ఇప్పుడు సమయభావం తొందరగా వెళ్ళిపోదాం, అర్ధగంట అవుతుంది కాబట్టి త్వరగా చెప్తాను. 18వ ప్రశ్న కాడనే ఉన్నాం మనం. పూర్ణ బిందువుకు అర్ధ బిందువుకు ప్రాసను చెల్లిస్తే అది ఏమిటి అని చెప్పేసి అడిగిండు. పూర్ణ బిందువు అంటే సున్నా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్ణ బిందువుకు అంటే మొత్తం బిందువుకు, అర బిందువుకు ప్రాసను కనుక చెల్లిస్తే అది ఏమిటి అని చెప్పేసి అడిగిండు. 18ది ఆప్షన్లో చూస్తే చూడండి పూర్ణ బిందు ప్రాస, అర్ధ బిందు ప్రాస, ఖండ ప్రాస, అభేద ప్రాస అని చెప్పేసి ఇట్లా పూర్ణ బిందువుకు అర్ధ బిందువుకు ప్రాసను కనుక చెల్లిస్తే దాన్ని ఖండ ప్రాస అని చెప్పేసి అంటారు, ఖండ ప్రాస అంటారు. ఇక 19వ ప్రశ్న చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ పదాలు ఇచ్చేసి తెలుగులో ఏమంటారు అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి, అట్లాగే ట్రాన్స్క్రేషన్ అని చెప్పేసి, అట్లాగే ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి, అలాగే స్కిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక జాబితాను. ఇంకా జాబితా 2లో వచ్చేసి పునఃసృష్టి అని, 2వది నైపుణ్యం అని, 3వది వచ్చేసి పరివర్తన అని, 4వది వచ్చేసి లిప్యాంతరము అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో చూడండి ఆప్షన్ 1 అనేది కరెక్టు. దీంట్లో చూస్తే ఆప్షన్ ఏలో 1వది వచ్చేసి 1వది 3వది అంటే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి పరివర్తన అని చెప్పేసి. ఆప్షన్ బి వచ్చేసి 1 అని పునఃసృష్టి అని చెప్పేసి, ట్రాన్స్క్రియేషన్ అని చెప్పేసి, పునఃసృష్టి అని చెప్పేసి. ఆప్షన్ సిలో వచ్చేసి 4వది లిప్యాంతరము అని చెప్పేసి, ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి, ట్రాన్స్క్రిప్షన్ అని. స్కిల్ అంటే డి వచ్చేసి స్కిల్ అంటే వచ్చేసి నైపుణ్యం అని చెప్పేసి. ఇవే కాకుండా మిగతా వాటిని కూడా ఆంగ్లంలో ఏమంటారు అని చెప్పేసి తెలుసుకోండి. అట్లాగే వచ్చేసి 20వ ప్రశ్న చూస్తే కాకతీయ సేనానులు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఆప్షన్లో వచ్చేసి బొప్పదేవుడు ఏ, బి శక్తివర్మ, సి జయాపుడు, డి వచ్చేసి బయ్యన అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో చూడండి జయాప సేనాని, ఆప్షన్ సి జయాప సేనాని వచ్చేసి కాకతీయ సేనాని అని మనకు తెలుసు. ఇక్కడ చూస్తే ఏ బొప్పదేవుడు అనేటైన కాకతీయ సేనానే, అలాగే సి జయాప సేనాని కూడా కాకతీయ సేనాలే. మిగతా 2 ఆప్షన్లు కాకుండా బొప్పదేవుడు, జయాప సేన కాకతీయ సేనులు. కాబట్టి ఏసీలు ఆన్సరు. ఆ తర్వాత వచ్చేసి 21వ ప్రశ్నకి వెళ్తే శ్రీపాద సుబ్రహ్మణ్యం వారి కథలు ఏమిటి అని చెప్పేసి అడిగిండు. ఇక్కడ వచ్చేసి మీరు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి కథలను గుర్తు తెచ్చుకోవాలి. ఆప్షన్లో వచ్చేసి కలుపు మొక్కలు ఏ, అట్లాగే ఆత్మీయత, సి ద్వేషం, డి సాగర సంగమం అని చెప్పేసి 4 కథలు ఇచ్చాడు. ఈ 4గిట్లలో ఈ సుబ్రహ్మణ్యం వారి రచనలు ఏంటివి అని చూస్తే ఇక్కడ చూడండి శ్రీపాద సుబ్రహ్మణ్యం వారి కథలు చూస్తే చూడండి ఈ కథలు కలుపు మొక్కలు ఆప్షన్లో ఉన్నది, వడ్ల గింజలు, అట్లాగే తల్లి ప్రాణం, తహసీల్దార్ గారు, విమానం ఎక్కబోతున్నాను, చలిచీమలు, అట్లాగే బ్రాహ్మణాగ్రహారం, కూతుళ్ళ పెళ్ళి, తాపి మేస్త్రి, మార్గదర్శి, కీలరిగి వాత, పుల్లంపేట, జరీచీర,
అట్లాగే ఇంకో సాగర సంగమం ఈ కథల సంపుటి అండి, దళిత కథలు ఇది కూడా ఉన్నది ఆప్షన్లో. గుర్రపు పందాలు, రామదీక్షితులు, కన్యకాలే, ఇల్లు పట్టిన విధవాడపడుచు, జాగ్రత్త పడాల్సిన ఘట్టాలు, ఇలాంటి తవ్వాయి వస్తే సాగర సంగమం, అన్నంత పని జరిగింది, అట్లాగే వచ్చేసి యావజ్జీవం, కొత్త చూపు, ఇవన్నీ కూడా కథలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీటిలలో మనకు వచ్చేసి ఇక్కడ అర్థమైంది పైకి అక్కడ కథలు చూస్తే కలుపు మొక్కలు అట్లాగే సాగర సంగమం ఈ రెండు కూడా ఏడి అనేవి ఆన్సరు. ఏడి అనేవి ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన ఆన్సరు. తర్వాత 22వ ప్రశ్నకి వెళ్దాం. 22వ ప్రశ్నకు ఇక్కడ చూడండి, విశ్వనాథ వారి రచనా క్రమాన్ని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 22ది ఆంధ్ర పౌరుషం, కిన్నెరసాని పాటలు, భ్రష్టు యోగి, శృంగార వీధి, ఈ 4 కూడా విశ్వనాథ వారి నవలలే. దీంట్లో చూస్తే ఆప్షన్ 3 చూడండి, CABD అని చెప్పేసి భ్రష్టు యోగి అని చెప్పేసి మొదట రాశాడు. ఆ తర్వాత ఆంధ్ర పౌరుషం, ఆ తర్వాత వచ్చేసి కిన్నెరసాని పాటలు, ఆ తర్వాత వచ్చేసి శృంగార వీధి ఈ రచనల క్రమం. ఆ తర్వాత వచ్చేసి 23 సంచారి భావాలు అని చెప్పేసి అడిగిండు. ఇక్కడ వచ్చేసి సాత్విక భావాలు అని చెప్పేసి సంచారి భావాలు, సాత్విక భావాలు 8 ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ స్తంభము, బి త్రప్త, సి మోహము, డి స్వేదము అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 8 వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, బీసీలు మాత్రమే త్రప్త అట్లాగే మోహము ఈ 2 కూడా సంచారి భావాలు. స్తంభము అనేది అలాగే స్వేదము అనేది సాత్విక భావాలకు సంబంధించింది. ఇక చూడండి 25వ ప్రశ్న, 24వ ప్రశ్న చూస్తే ఇక్కడ చూడండి, ఒక పదాలను ఇచ్చేసి జానపదాలకు సంబంధించి వచ్చేసి పురాగాథలు, ఇతిహాసిక కథలు, సృష్టి స్థితి కథలు, అద్భుత కథలు, వీటిని ఇచ్చేసి ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. ఎటిమాలాజికల్ కథలు, ఫెయిరీ టేల్స్, లెజెండరీ టేల్స్, మైథాలజికల్ కథలు అని చెప్పేసి మనకి దీంట్లో తెలుసు మైథాలజికల్ కథలు అంటే ఏంటివి అనేది. ఒకసారి వచ్చేసి ఇంగ్లీష్లో ఏ పదాలను ఏమంటారు అని చెప్పేసి చూస్తే, కథా గేయాలను ఆంగ్లంలో వచ్చేసి కథా గేయాలను బాలెడ్ అని చెప్పేసి అని అంటారు. బాలెడ్ అని చెప్పేసి అట్లాగే ఫోక్ ఎపిక్ అని చెప్పేసి అంటారు. అలాగే నెరిట్ పోయం అని చెప్పేసి అంటారు. గద్య కథనాలను చూస్తే ప్రోస్ నరేటివ్స్ అని చెప్పేసి గద్య కథనాలు అంటారు. ఇతిహాసిక కథలను వచ్చేసి సాగే అని చెప్పేసి ఇతిహాస కథలను, కట్టుకథలను వచ్చేసి నావెల్లా అని చెప్పేసి కట్టుకథలను అనడం అనేది జరుగుతుంది. అలాగే పురాకథలను వచ్చేసి మెథాస్ అని చెప్పేసి, పురాకల్పితను లెజెండ్స్ అని చెప్పేసి, అద్భుత కథలను ఫెయిరీ టేల్స్ అని చెప్పేసి, పురాణ కథలను మైథాలజికల్ టేల్స్ అని చెప్పేసి, కట్టు కథలను వచ్చేసి సోషలాజికల్ కథలు అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది. దీని ప్రకారం 24వ ప్రశ్న, దీని ప్రకారం ఆన్సర్ చూస్తే ఇక్కడ చూడండి, ఆప్షన్ 3లో వచ్చేసి చూడండి, A4 పురాగాథలను వచ్చేసి మైథాలజికల్ టేల్స్ అని చెప్పేసి అంటారు. అట్లాగే వచ్చేసి బిలో వచ్చేసి B3 అంటే ఇతిహాస కథలను వచ్చేసి లెజెండరీ టేల్స్ అని చెప్పేసి అంటారు. C1 వచ్చేసి సృష్టి స్థితి కథలను వచ్చేసి ఎటిమాలజికల్ కథలు అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది. Dలో వచ్చేసి 2ను చూస్తే అద్భుత కథలను వచ్చేసి ఫెయిరీ టేల్స్ అనడం అనేది జరుగుతుంది. అద్భుత కథలను ఫెయిరీ టేల్స్ అనడం అనేది జరుగుతుంది. తర్వాత 25వ ప్రశ్న చూద్దాం. 25వ ప్రశ్న, రాజు తలచిందేను ధర్మం, రాజు చెప్పిందేళ్ళ శాస్త్రము అని చెప్పేసి ఏ రచనలో అన్నాడు అని చెప్పేసి అన్నారు. రాజు తలచిందేలా ధర్మం, రాజు చెప్పిందేలా శాస్త్రం అని చెప్పేసి ఈ వాక్యం దేంట్లోది, ఏ రచనలోది? ఇక్కడ కింద ఆప్షన్ చూడండి, పూర్ణమ్మ కథ, దేశభక్తి కథ, నీలగిరి పాటలు, కన్యక అని చెప్పేసి. మీకు ఈ కథలు కనుక తెలిసి ఉంటే ఈజీగా గుర్తుంటుంది. పూర్ణమ్మ కథ ఇవన్నీ కూడా గురజాడ రచనలు. ఈ పూర్ణమ్మ కథలో వచ్చేసి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వచ్చేసి ఆమె వివాహానికి ఒక ముసలి వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారనే బాధతో వచ్చేసి ఆమె చెరువులో దునికి చనిపోవడం అనేది జరుగుతుంది పూర్ణమ్మ. దేశభక్తి గేయం అనేది. అలాగే నీలగిరి పాటలు అట్లాగే కన్యక మాత్రం వచ్చేసి ఇది వాసవి కన్యక పరమేశ్వరి, వైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి కన్యక పరమేశ్వరి, చాలా సుకుమారవతి సౌందర్యవతి ఈ కన్యకా పరమేశ్వరిని ఒక రాజు చెరపట్టాలని చూడడం అనేది జరుగుతుంది.
అప్పుడు ఆ చెరపట్టాలని చెప్పేసి చూస్తే ఆ కన్యకా పరమేశ్వరి వచ్చేసి రాజుని శపించి తనను తాను అగ్నికి చేసుకోవడం అనేది జరుగుతుంది. కన్యక అనేది కథ. అందుకని ఇక్కడ చూడండి, అప్పుడు రాజు చెప్పింది వచ్చేసి, రాజు తలంచేందే నేను ధర్మము, రాజు చెప్పిందెల్లా శాస్త్రము అని చెప్పేసి ఈ వాక్యం అనేది ఎక్కడ ఉందంటే కన్యక, గురజాడ రాసినటువంటి కన్యక అనే రచనలో కలదు. ఇది అండి. ఇప్పటికే 40 నిమిషాలైంది. లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఈ 25 ప్రశ్నలతో పాటు మరొక 25 ప్రశ్నలు ఇంకొక పార్ట్లో చెప్పుకుందాం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలాంటివి ఇదే కాకుండా ఎలాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఎలా ఉందని చెప్పేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా వచ్చేసి నా ఛానల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకు, స్నేహితులకు, మన తెలుగు విద్యార్థులకు, తెలుగు పోటీ పరీక్షలో పోటీ పడే వారికి అందరికీ వచ్చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అట్లాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.